హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసమని గుత్తి వంకాయని కట్ చేసేసుకొని ఇలా 4 పార్ట్స్గా డివైడ్ లాగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి పక్కన. అలానే ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటో కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అందులో గసగసాలు, జీడిపప్పు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేయాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి, కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి. వేసేసుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన వంకాయలను తీసుకొని పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులో మనం టమాటో పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పల్లీల పేస్ట్ కూడా అందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని అవన్నీ వాటర్ మొత్తం ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా అందులో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని, సారీ ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను కొంచెం వాటర్ పోసుకున్నాను, ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. అలానే కొంచెం చింతపండు రసం ఉంటుంది కదా, పెట్టుకున్న చింతపండు రసం కూడా పోసేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మొత్తం కూర మొత్తం ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పౌడర్ అలా వేసేసి ఇంకోసారి కలిపేసుకొని కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఆయిల్ చూడండి ఇలా బయటకు వచ్చేసింది కదా, అలా ఉన్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి అలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి